టీ20 లీగ్లో వరుసగా 3 విజయాలతో జోరు మీదున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఇప్పుడు మరో కీలక సమరానికి సిద్ధమైంది. ఇవాళ రాత్రి 7:15 ఉప్పల్ వేదికగా ఖమ్మం ఏసెస్తో తలపడనుంది. హ్యాట్రిక్ విజయాల ఊపును కొనసాగిస్తూ వరుసగా 4వ విజయాన్ని అందుకోవడమే ఈ ఛాంపియన్స్ లక్ష్యం. అయితే మంచి ఫామ్లో ఉన్న ఖమ్మం ఏసెస్ను ఎలా ఎదుర్కొంటున్నదే ఆసక్తికరంగా మారింది. కాగా ఫెడ్లైట్ల కింద హైదరాబాద్కు ఇదే తొలి మ్యాచ్. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజయాల వెనుక అసలైన బలం సమిష్టి ప్రదర్శనే. టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటుండటంతో భారీ స్కోర్లు నమోదు చేయగలుగుతోంది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి జట్టును ముందుండి నడిపిస్తుండగా సాయి వికాస్ రెడ్డి, గణేష్ గడుగు, అరవింద్, అన్విత్ వంటి బ్యాటర్లు అవసరమైన సమయంలో వేగంగా పరుగులు సాధిస్తున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే దూకుడు బ్యాటింగ్ హైదరాబాద్కు ప్రధాన బలంగా మారింది. బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలింగ్లోనూ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ బలంగా ఉంది. కొత్త బంతితో వికెట్లు తీయడంతో పాటు మధ్య ఓవర్లలో పరుగులు నియంత్రిస్తూ మ్యాచ్ను తమ వైపు తిప్పుకునే సామర్థ్యం ఈ జట్టుకు ఉంది. ఫీల్డింగ్లోనూ చురుకుదనం, కట్టుదిట్టమైన ఫీల్డింగ్ హైదరాబాద్కు అదనపు బలం. అయితే ఖమ్మం ఏసెస్ కూడా 2 విజయాలతో ఆత్మవిశ్వాసంగా ఉంది. అందుకే తొలి నైట్ మ్యాచ్లో ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయిస్తూ ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా ఆడితేనే హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ హ్యాట్రిక్ విజయాల జోరును కొనసాగించే అవకాశం ఉంటుంది.